హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మరి ట్రిగనోమెట్రీ లెసన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. నిన్నటి నుంచి నిన్న ముఖ్యమైనటువంటి ఫార్ములాస్ ఒక 12 ఫార్ములాస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఆ వీడియో చూడాలన్నట్టయితే మీరు చూడండి, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మీకు లింక్ ఇవ్వడం జరిగింది. అది చూస్తే ఈ ఎక్సర్సైజ్ 1.1 అనేది చాలా బాగా అర్థమవుతుందండి. దీన్ని బేస్ చేసుకుని ముందుగా ఆ ఫార్ములా చెప్పడం జరిగింది. అవి ఏ విధంగా గుర్తుంచుకోవాలన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి. నెక్స్ట్ మరి ఎక్సర్సైజ్ 1.1 11.1గా మొత్తం 8 సమ్స్ ఉన్నాయండి. ఈ 8 సమ్స్ని కూడా ఇప్పుడు చాలా ఈజీగా ఏ విధంగా గుర్తుంచుకోవాలన్నది ఈ వీడియో ద్వారా మనం చూద్దామండి. ఫస్ట్ ఇన్ రైట్ యాంగిల్ ఏబిసి అన్నాడు. ఫార్ములాలో అసలు సమ్ ఏమి ఇచ్చాడు అన్నది ఫస్ట్ మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇన్ రైట్ యాంగిల్ ఏబిసి 8 centimeters, 15 centimeters and 17 centimeters are the lengths of a AB, BC and CA respectively. They find out sin A, cos A and tan A. మనం sin A, cos A, tan A ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ AB వాల్యూ 8 centimeters అండి, BC వాల్యూ 15 centimeters, CA వాల్యూ 17 centimeters. ఈ విధంగా మనం ఒక రైట్ యాంగిల్ని ఫార్మ్ చేసుకోవాలి. ABC అనే ఒక రైట్ యాంగిల్ కదండి. రైట్ యాంగిల్ B దగ్గర ఉండాలి. సో AB 8 centimeters కాబట్టి 8 centimeters, BC 15 centimeters, BC 15 centimeters, AC అంటే CA 17 centimeters. ఈ విధంగా వాడు ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి, అందు గురించి డైరెక్ట్ రాయడం జరుగుతుంది. సో సొల్యూషన్ AB ఈజ్ ఈక్వల్ 8 centimeters, ఇది తప్పనిసరిగా రాయాలన్నమాట. BC ఈజ్ ఈక్వల్ టు 15 centimeters అండ్ CA ఈజ్ ఈక్వల్ టు 17 centimeters అండి. సో అన్నీ ఇవ్వడం జరిగిందండి చాలా ఈజీగా. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి, ఫస్ట్ వన్ sin A. అంటే ఏ దగ్గర నుంచి మనం సైన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. యు ఆర్ ఫైండ్ అవుట్ ద sin A. సో sin A అయినప్పుడు sin A ఫార్ములా ఆల్రెడీ నన్ను చెప్పడం జరిగిందండి. sin A కి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ అని నన్ను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఇది కదండి, అంటే BC అవుతుంది. BC బై మరి హైపోటెన్స్ ఏమవుతుందండి, CA అవుతుందండి, CA. సో దీని వాల్యూ ఎంత అండి, BC వాల్యూ 15 బై CA వాల్యూ 17. అంతే. మన సైడ్ని ఫార్ములా వేసుకొని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, cos A. మరి cos A ఫార్ములా కూడా చెప్పడం జరిగింది నిన్న. ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన రిజల్ట్ ఈ ట్రిగనోమెట్రీలో చాలా ఈజీగా చేయగలుగుతాం. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ఈ సూత్రాలు వస్తే ఈ ట్రిగనోమెట్రీకి గుండెకాయలాదండి, ద హార్ట్ ఆఫ్ ద టాపిక్ ఈ ఫార్ములాస్ అని. సో cos A కి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్. సో దీనికి ఈ sin A కి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందండి, ఇది కదా, అంటే AB బై హైపోటెన్స్ అంటే CA. ఇది ఆల్రెడీ నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం. సో AB వాల్యూ ఎంత ఉంది, 8 centimeter అంటే 8 బై CA వాల్యూ అంటే 17. చూసారు, చాలా ఈజీగా మనకి సమ్ అయితే వచ్చేస్తుంది. సో దీని ద్వారా cos A కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడండి మనం tan A ఫైండ్ అవుట్ చేద్దామండి. tan A అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అండి, ఆపోజిట్ సైడ్ బై
అడ్జసెంట్ సైడ్. ఈ ఫార్ములాస్ అండి బాగా ఎక్కడ నుంచి నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు. అది ఆలోచన దగ్గర ఆగిపోకూడదు. నాలుక చివర డాన్స్ వేస్తుండాలి. అంటే నువ్వు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పమంటే ఏబిసిడీలు చెప్పమంటే నువ్వు ఇక్కడి నుంచి ఆలోచించావు, ఇక్కడి నుంచి మాట్లాడతావు. అదేవిధంగా ఈ ఫార్ములాస్ కూడా ఇక్కడి నుంచి రాకూడదు, ఇక్కడి నుంచి రావాలి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో ఆపోజిట్ సైడ్ ఏమవుతుందని కూడా, ఆపోజిట్ సైడ్ అంటే బీసీ అవుతుంది, అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి అవుతుంది. సో బీసీ వాల్యూ 15, ఏబి వాల్యూ 8. సో ఈ విధంగా ఈ ఫార్ములాస్ తెలిస్తే సమ్ అనేది చాలా ఈజీ చేస్తామండి. ఫస్ట్ సమ్ అండి. సో సైన్ ఫైండ్ అవుట్ చేసాం, కాస్ ఫైండ్ అవుట్ చేసాం, ట్యాన్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మూడో సమ్ చూద్దాం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదండి. ఏబిసి విత్ రైట్ యాంగిల్ అట్ బి. బి వద్ద రైట్ యాంగిల్ ఉందట, అంటే బి కాబట్టి ఏబిసి. చూడండి, నేను లైన్ టు లైన్ చదువుతూ మీకు కాల్కులేట్ చేస్తూ ఈ యొక్క డయాగ్రామ్ని దాని వాల్యుయేషన్ వేయడం జరుగుతుంది. సో రైట్ యాంగిల్ అనేది బి వద్ద ఉండాలట. సో బి వద్ద రైట్ యాంగిల్ వచ్చేటట్టు ఏబిసిని ఫార్మేట్ చేశారండి. ఏబిసి అని వేయలేదు. ఎక్కడైతే రావాలి రైట్ యాంగిల్ బి వద్ద రావాలన్నాడు కాబట్టి బి ఇక్కడ వేయాలి. సో ఇన్ విచ్ ఏ ఈజ్ ఈక్వల్ 24. ఏ అంటే బీసీ అండి. ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ ఏ ఈజ్ ఈక్వల్ 24 యూనిట్స్. సో ఏ అంటే ఇక్కడ 24 యూనిట్స్ అండి. నెక్స్ట్ బి అంటే సిఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ 25 యూనిట్స్ అండి. వాడు ఇచ్చింది మనం కాల్కులేట్ చేసుకొని అర్థం చేసుకోగలగాలి. సిఏ అంటే 25, సిఏ అంటే 25. అండ్ యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ థీటా, ఈక్వల్ థీటా. యాంగిల్ బిఏసి ఈక్వల్ టు థీటా. మరి ఇక్కడ యాంగిల్ ఎక్కడ ఉంది అంటే మిడిల్లో ఉన్నటువంటి ఏ వద్ద యాంగిల్ ఉన్నట్టు, మిడిల్లో ఉన్నటువంటి ఏ వద్ద యాంగిల్ ఉన్నట్టు ఇక్కడ థీటా ఉంది. యాంగిల్ బిఏసి అంటే ఇక్కడే కదండి యాంగిల్ ఉంది, అదే అంటే మిడిల్ పార్ట్ ఆఫ్ ద యాంగిల్. దెన్ ఫైండ్ ద కాస్ థీటా అండ్ ట్యాన్ థీటా. కాస్ థీటాని ఫైండ్, ట్యాన్ థీటాని ఫైండ్ అవుట్ చేయాలి. చాలా ఈజీ అండి. ఇప్పుడు మనకి ఇంకొక సైడ్, ఇది ఈ థీటాకి ఏ సైడ్ అనేది అడ్జసెంట్ సైడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రెండు సైడ్లు తెలిసినప్పుడు మూడో సైడ్ తెలియాలంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం ముందు సమ్మలో, by the Pythagoras theorem. By the Pythagoras theorem యూజ్ చేసుకొని hypotenuse square is equal to opposite side square AB square plus BC square is equal AC square. AC square is equal AB square plus BC square. సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది పైథాగరస్ థియరమ్. ఇప్పుడు AC స్క్వేర్ తెలుసా తెలీదా అంటే 25 స్క్వేర్ is equal AB స్క్వేర్. మనకి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి AB స్క్వేర్ బదులుగా AB స్క్వేరే రాసుకుంటాము, ఏమీ తెలియదు కాబట్టి. మరి బీసీ వాల్యూ మనకు తెలుసు కాబట్టి 24 అని. సో 24 స్క్వేర్. సో 25 స్క్వేర్ అంటే 625 ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ అంటే 24 into 24 576. మరి ఇటువైపు ఉన్నటువంటి ప్లస్ 576ని ఈజ్ ఈక్వల్ అవతలకి తీసుకెళ్తే ప్లస్ పోయి మైనస్ అవుతుందండి. 625 మైనస్ 576 ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్. సో 625 నుంచి
576 తీస్తే సో వాల్యూ 49 వస్తుందండి. 49 ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్. ఈ 49 మనం 7 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే 7 × 7 49 కదండి. సో స్క్వేర్కి ఏ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే ఏబీ వాల్యూ 7 వస్తుందండి. 7 యూనిట్స్. సో ఏబీ వాల్యూ 7 వచ్చిందండి. మరి ఇప్పుడు 3 తెలిసిపోయి కదండి. థీటా ఎక్కడ ఉందో తెలుసుకోండి. వాడు ఏం చేయమన్నాడు? కాస్ ఏని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, కాస్ ఏని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో థీటా ఇక్కడ ఉన్నప్పుడు కాస్ ఏకి ఫార్ములా ఏంటండి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్. మరి దీనికి ఈ ట్రయాంగిల్లో ఈ థీటాకి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందని ఏబి బై హైపోటెన్స్ ఏమవుతుందని ఏసి. సో ఏబి వాల్యూ ఇక్కడ మనం చూసినట్లయితే 7, ఏసీ వాల్యూ 25 అంటే 7/25. సో కాస్ ఏ యొక్క ఫార్ములాని యూజ్ చేసి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనం tan థీటాని ఫైండ్ అవుట్ చేయాలి. అదే tan థీటా. మరి సేమ్ అంటే tan థీటాకి మనకు ఫార్ములా తెలుసు, ఆపోజిట్ సైడ్ బై adjacent side. సో దీనిలో మరి ఈ థీటాకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుందండి? బీసీ బై మరి ఈ థీటాకి అడ్జసెంట్ సైడ్ ఏబి. బీసీ బై ఏబి చూస్తానండి. బీసీ బై ఏబి. ఇప్పుడు బీసీ వాల్యూ ఎంతండి? 24/7. సో ఈ విధంగా మనకి కాస్ యొక్క వాల్యూని, tan యొక్క వాల్యూని మనకి ఫైండ్ అవుట్ చేయాలండి. ఒక ట్రయాంగిల్లో 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకు బాగా గుర్తుకు రావాల్సింది పైథాగరస్ థీరం. హైపోటెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఈ వాల్యూని, ఈ ఫార్ములాని యూజ్ చేసి మరొక వాల్యూని, మూడవ సైడ్ని కూడా ఫైండ్ అవుట్ చేసి కాస్ కావాలి కాస్, ట్యాన్ కావాలి ట్యాన్. ఇప్పుడు సైన్కి చెప్పండి, సైన్ థీటా. మనం అడగలేదు కానీ మనకి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్స్ కదండి. మరి దీనిలో ఆపోజిట్ ఏముందండి? 24. మన హైపోటెన్స్ ఎంతండి? 25. చూసారు, ఈజీగా వస్తుంది. మరి ఇంకేం అడగలేదు వాడు? కాట్ అడగలేదు. కాట్ చూద్దామండి. మరి ఈ ట్యాన్ యొక్క వాల్యూని ఆల్టర్నేట్ తిప్పేస్తే కాట్ యొక్క వాల్యూ వచ్చేస్తుందండి. మరి అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ కదండి. అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. దీనికి అడ్జసెంట్ సైడ్ ఎంతండి? 7. మరి ఆపోజిట్ సైడ్ ఎంతండి? 24. చూసారా, ఈ విధంగా మనం ఎన్నైనా ఫైండ్ అవుట్ చేయగలం. వాడు అడిగిందే కదా, అడగనది కూడా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసి వేగంగా చెప్పగలం. ఇప్పుడు మనకి ఫార్ములాస్ వచ్చినప్పుడే ఈ ట్రిగోనోమెట్రీ అనే చాప్టర్కి ఈ యొక్క ఫార్ములాస్ అనేవి ఒక హాట్ లా పనిచేస్తాయండి. 4th సమ్ చూద్దామండి. ఇఫ్ cos A is equal 12/13, then find the sin A and tan A. ఇక్కడ cos A యొక్క వాల్యూ అయితే ఇవ్వడం జరిగింది. మరి sin A యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా tan A యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలండి. మరి ఇక్కడ మనం ఒక ఫార్ములాని నేర్చుకోవాల్సి ఉంటుంది. sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఈ ఫార్ములాని మనం, అంటే యాక్చువల్గా థీటా వేయాలండి, కానీ ఇక్కడ ఏ ఇచ్చాడు కాబట్టి నేను ఏ వేసాను. యాక్చువల్గా అయితే sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1 అనేది మెయిన్ ఫార్ములా అండి.
సో ఈ సమ్లో ఇక్కడ మనకి సైన్ ఏ కావాలి కాబట్టి సో సైన్ ఏని ఎలా ఉంచేద్దాం, సైన్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ ఈ ప్లస్ కాస్ స్క్వేర్ ఏని ఇజ్ ఈక్వల్ యువతలుగా తీసుకొస్తాం అంటే ఏమవుతుంది మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. మరి ఇక్కడ ఈ కాస్ ఏ యొక్క వాల్యూ తెలుసు కదండి, దీన్ని ఇక్కడ అప్లై చేస్తామండి. కాస్ ఏ అంటే 12/13 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసాం. 1 మైనస్ 12 స్క్వేర్, 12 స్క్వేర్ అంటే ఎంతండి 12 ఇంటూ 12 అంటే 144. మరి 13 స్క్వేర్ అంటే 13 ఇంటూ 13 169. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సో 169 నుంచి 144 సబ్ట్రాక్షన్ చేస్తే 25/169. ఇది ఏ వాల్యూ అండి, సైన్ స్క్వేర్ ఏ యొక్క వాల్యూ. కానీ మనకు కావాల్సింది సైన్ స్క్వేర్ ఏ కాదండి, సైన్ ఏ. సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 25/169. దీన్ని ఏమో రాయొచ్చండి 5/30 హోల్ స్క్వేర్ రాయించండి. సో స్క్వేర్కి స్క్వేర్కి పోతే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ 5/30. సో ఈ విధంగా మనం సైన్ ఏ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తామండి. అంటే సైన్కి కాస్కి రిలేషన్లో ఉన్నటువంటి ఒక ఫార్ములా ఉంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ అడిగినప్పుడు కాస్ కనుక్కోవాలన్నా కాస్ ఇచ్చి సైన్ కనుక్కోమన్నా ఈ రెండింటికి రిలేషన్లో ఉన్నటువంటి ఫార్ములాని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్యాన్ ఏని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఇప్పుడు ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మరి సైన్ ఏ బై సైన్ బై కాసే కదండి ట్యాన్ అంటే, మన ఫార్ములాలో చెప్పుకున్నాం. సో సైన్ ఏ వాల్యూ 5/13 బై మరి కాస్ ఏ యొక్క వాల్యూ 12/13. వాడు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 12/13. ఈ 13కి క్యాన్సిల్ అయిపోతే వాల్యూ 5/12. ఇదే ట్యాన్ ఏ యొక్క వాల్యూ. చూసారంటే చాలా ఈజీగా మనం చేయగలుగుతాము. కాస్ అడిగినప్పుడు కాస్ ఇచ్చి సైన్ అడిగితే సైన్కి కాస్కి రిలేషన్లో ఉన్నటువంటి ఫార్ములాను గుర్తు రావాలి. అది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ విధంగా మనం ఈజీగా సమ్ అయితే చేయగలుగుతాం. ఫిఫ్త్ సమ్ చూద్దామండి. ఇఫ్ 3 tan A is equal to 4, 3 tan A is equal to 4, then find sin A and cos A. Sin A ని cos A ని ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ సొల్యూషన్ చూసుకున్నట్లయితే 3 tan A is equal to 4 అండి. ఇటువైపు ఉన్నటువంటి 3 tan A ని మల్టిప్లై చేస్తుంది. ఇటువైపు పంపిస్తే డివిజన్ చేస్తుందండి. tan A is equal to 4/3. ఇక్కడ మరొక ఫార్ములాని మనం నేర్చుకోవాల్సిందండి. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ అంటే థీటా వేయాలి యాక్చువల్గా, కానీ ఇక్కడ సమ్మలో ఏ ఉంది కాబట్టి ఏ వేస్తున్నానండి. మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా మనం అండర్స్టాండ్ చేయాలండి. ఇందాక ఆల్రెడీ ఒక ఫార్ములా చేసుకున్నాం, సైన్ స్క్వేర్ థీటా మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మరొక ఫార్ములా చేసినాం. చూడండి, రిలేషన్ ఉన్నటువంటి ఫార్ములాస్ మనం అండర్స్టాండ్ చేయాల్సి ఉంటుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దామండి ఇవి ఎందుకు గురించి అన్నది కాసేపట్లో అయితే మనకు అర్థమైపోతుందండి. ఈ సీకెంట్ స్క్వేర్ ఏ అన్నది మనకి తెలియదు కాబట్టి అలా వేసేస్తున్నాము. ట్యాన్ ఏ అన్నది వాల్యూ మనకు ఇప్పుడే తెలిసింది, ఇచ్చినటువంటి సమ్మను బట్టి 4/3 అని అర్థమవుతుంది. సో 4/3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మైనస్ కదండి, ఇటువైపు పంపించేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఇవతల పంపించేస్తే ప్లస్ అయిపోతుంది. సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 4/3 హోల్ స్క్వేర్, 1 ప్లస్
4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. సో 9 1 9 ప్లస్ 16/9 అంటే ఏమైందండి 25/2 కలిపితే 25/9. మరి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 5/3 హోల్ స్క్వేర్ అంటే 5 5 ఆర్ 25, 3 3 ఆర్ 9. ఈ విధంగా రాసుకుంటే ఈ స్క్వేర్కి పోతే సీకెంట్ యొక్క వాల్యూ 5/3 అని వచ్చిందండి. మరి సీకెంట్ యొక్క వాల్యూ తెలిస్తే కాస్ యొక్క వాల్యూ తెలిసినట్టే కదండి. ఫస్ట్ సూత్ర ఫార్ములా చెప్పినప్పుడు రివర్స్ చేయాలని చెప్పాను నేను. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/secant A అంటే ఏం చెప్పాను ఇప్పుడు ఫార్ములాలో secant A ఈజ్ ఈక్వల్ 1/cos A అని చెప్పాను. అంటే ఇది ఈక్వల్ కదండి అవుతుంది. ఇది ఇటువైపు వస్తే ఇది ఇటువైపు వస్తుంది క్రాస్గానే. సో ఈ విధంగా 1/5/3 అంటే దాని వాల్యూ 3/5 అంటే రివర్స్ అవుతుంది, రెసిప్రోకల్ అవుతుందండి. న్యూమరేటర్ డినామినేటర్ గాను, డినామినేటర్ న్యూమరేటర్ గాను కన్వర్ట్ అయిపోతుంది అంతే. సో ఇప్పుడు మనకి ఏం తెలిసిపోయిందండి కాస్ ఏ తెలిసిపోయింది. సో కాస్ ఏ తెలిసింది కాబట్టి సైన్ ఏ తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి ఈ ఫార్ములాని యూజ్ చేస్తే therefore sin square a ప్లస్ cos square a is equal to 1. ఇదే కదండి మన ఫార్ములా. సో దీనిలో కాస్ తెలిసిపోయింది, sin square a ప్లస్ ఇది ప్లస్ చేయాలి కదండి 3/5 హోల్ స్క్వేర్ అంటే కాస్ తన్నంగా ఉంది కాబట్టి ఈ కాస్ వాల్యూ మనకు తెలుసు కాబట్టి sin square a ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. ఈ ప్లస్ 9/25 ఇజ్జుకొట్టి అవతలకు వస్తే మైనస్ అవుతుందండి. మళ్ళీ ఇదే అక్కడ మళ్ళా నోట్ చేస్తున్నానండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 25 × 1 25. సో 25లో వచ్చి 9 సబ్ట్రాక్షన్ చేస్తే 16. దీన్ని మనం 4/5 హోల్ స్క్వేర్ కింద మనం రాసుకొచ్చండి. ఈ స్క్వేర్కి క్యాన్ చేస్తే sin A ఈజ్ ఈక్వల్ 4/5. ఇక్కడ మనం స్పెషల్గా చెప్పింది అయితే ఏమీ లేదండి. ఇది ఆల్రెడీ రిపీటెడ్ సమ్. ఇది ఆల్రెడీ బిఫోర్ 4th సమ్లో చేసాము, సేమ్ అలాంటి లెక్కే. మరి ఇక్కడ ఈ యొక్క రిలేషన్ సీకెంట్కి ట్యాన్కి ఉన్నటువంటి రిలేషన్ సమ్మని మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం. 4th సమ్లో అయితే సైన్ స్క్వేర్ థీటాకి కాస్ థీటాకి సైన్ థీటాకి ఉన్నటువంటి రిలేషన్ సమ్మని 4th సమ్లో చూసాం. 5th సమ్లో సీకెంట్కి ట్యాన్కి ఉన్నటువంటి రిలేషన్ సమ్మని మనం ఇక్కడ చూస్తాం.